ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకి చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారా? దేవునికి స్తోత్రం. దేవుని మహాకృప మీ అందరి ప్రార్థనలతో మేము బాగున్నాము. జీవము కలిగిన దేవుని వాక్యాన్ని ఇలాగున్న మీ యొద్దకు తీసుకురావడానికై దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభును స్తుతిస్తున్నాను. ప్రతిదినం దేవుని వాక్యంలో నుండి శ్రేష్టమైన సంగతులను ధ్యానం చేయుటకు దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి మనం ప్రభువునకు ఎంతో కృతజ్ఞతా హృదయం గల వారమై ఉండవలసి ఉన్నది. సంతోషం. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 21వ అధ్యాయము 9వ వచనము. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి. ప్రియులారా, ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. చదవబడిన వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు, దాసుడనైన నన్ను మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయమని యేసునామమున అడిగి వేడుకొని ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈరోజు మనం నేర్చుకుంటున్న వాక్య భాగం పరిహాసం ప్రాణాల మీదకి వచ్చింది. అర్థమైందా ప్రియులారా? పరిహాసం ప్రాణాపాయాన్ని తెచ్చిపెట్టింది. ఏంటి పరిహాసం అంటే, మన పూర్వీకుడైనటువంటి అబ్రాము గారు తన కుమారుడైన ఇస్సాకు నాకు అతడు పాలు విడిచిన దినాన గొప్ప విందు చేయించారట. బహుశా పాలు విడిచిన దినాన అంటే మనం 2 విధాలుగా లెక్క వేసుకోవచ్చు. ఒకటి, అది బర్త్డే సెలబ్రేషన్ అయి ఉండొచ్చు. 100% ఖచ్చితంగా చెప్పకూడదు. ఒకవేళ పాలు మానిపిన దినం అంటే సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత అని మొత్తానికి తన సమక్షంలో ఉన్న వారందరికీ మంచి సెలబ్రేషన్ ఒకటి ఏర్పాటు చేశారు ఆయన. ఆ విందులో తినేవాళ్ళు తింటున్నారు, వండేవాళ్ళు వండుతున్నారు, వడ్డించేవాళ్ళు వడ్డిస్తున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళుతున్నారు. మంచి గ్రాండ్ సెలబ్రేషన్ అన్నమాట. బైబిల్లో గొప్ప విందు అనుంది. ఈ విందు జరుగుతున్న సమయంలో ఈ అబ్రహామునకు దాసి అయిన హాగరు ఒక ఆమె ఉన్నారు కదా, ఆమె కుమారుడు ఉన్నాడు. అతడి పేరు ఇష్మాయేలు. ఇతడట శారా కనిన కుమారుడైన వాగ్దాన వరపుత్రుడైన ఇస్సాకును చూచి, బహుశా అది పరిహాసం అంటే పర్యాయ పదం ఏమనుందంటే గిడియోన్ బైబిల్లో అది ఎగతాళి చేసాడని ఉంది. ఎగతాళి అంటే మన తెలుగు బైబిల్లో పరిహాసం అని ఉంది. ఇది ఎగతాళి చేశాడట.
ఈ ఎగతాళి చేయడం శారమ్మ గారు చూశారు కిటికీలో నుండి. ఆమె అనుకుంటుంది, ఈ ఇష్మాయేలు ఒక దాసి కుమారుడు, ఇస్సాకు నా కుమారుడు, ఇతడు వాగ్దాన పుత్రుడు. ఇష్మాయేలు శారీరకంగా పుట్టినవాడు, ఇస్సాకు వాగ్దానాలతో పుట్టినవాడు. ఇస్సాకు ఎడల దేవునికి ప్రణాళిక ఉంది, ఇష్మాయేలు ఎడల అబ్రహాం యొక్క ప్రార్థన ఉంది. ఈ ఎగతాళి చేయడం శారా చూసి తన బిడ్డను మరో వ్యక్తి ఎగతాళి చేయడం తట్టుకోలేక వెంటనే అయ్యగారిని పిలిపించి ఇంటిలో రచ్చబండ కార్యక్రమాన్ని పెట్టింది. ఆమె ఏమన్నారంటే, ఈ దాసి తన కుమారుడు మన ఇంట్లో ఉండడం కుదరదు, వెంటనే వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేయమని చెప్పారు. అబ్రహామునకు ఆ మాట మిక్కిలి దుఃఖం కలుగజేసిన పంపడం తప్పలేదు, పంపేశారు. ఇప్పుడు ఒక మాట ఏంటంటే, పరిహాసం ప్రాణాల మీదకి వచ్చిందని ఎందుకన్నానంటే, ఇష్మాయేలు తల్లి గర్భములో ఉండగా తన తల్లి అయిన హాగరు శారమ్మని చిన్నచూపు చూసింది, నీచమైనది ఆయన నందు బైబిల్లో. ఫలితంగా ఆ శార ఆమెను శ్రమ పెట్టిన కారణం చేత నుయ్యో గొయ్యో చూసుకుని బ్రతుకుతాను చచ్చిపోతానంటూ బెర్షెబారని అటు ఇటు తిరుగుతుంటే దేవదూత మాట్లాడి శారాయి దాసిన హాగర్ ఎక్కడి నుండి వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి, తిరిగి వెళ్ళు ఆమె చేతి కింద అణిగిమణుగుండు అని చెప్పారు. తిరిగి వచ్చింది, చక్కగా పురుడు పోసుకుంది, ఇష్మాయేల్ కంది. బైబిల్ పండితుల ప్రకారం అప్పటికి దగ్గరగా 10 సంవత్సరాల నుండి 15-16 సంవత్సరాల ప్రాయం ఇష్మాయేలుకి వచ్చింది. ప్రియులారా, ఇస్సాకు నాకు 1 నుండి 2-3 అలా సంవత్సరాలు ఉండొచ్చు. ఇప్పుడు ఇష్మాయేలు ఇస్సాకును పరిహాసం లేక ఎగతాళి చేయడం ఎవరికి నష్టాన్ని తెచ్చిపెట్టింది? దగ్గరగా ఇష్మాయేలు పుట్టినది మొదలుకొని ఆ రోజు వరకు అబ్రహాం ఇంట్లో ఎదుగుతూ వచ్చాడు. అబ్రహాము ఇంట్లో నుండి బయటికి గెంటి వేయడానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు ఒకటే కారణం, అతడు ఇస్సాకును పరిహాసం చేస్తున్నాడు. ప్రియులారా, ఎటకారం, ఎగతాళి అని పర్యాయపదాలు చెప్పవచ్చు. చూడండి, తాను చేసినది తాను తన తల్లి ఇంటి నుండి వెళ్ళిపోవడానికి కారణమైంది. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, కోర్స్ వాగ్దాన పుత్రుడు ఇస్సాకు గనక వాగ్దానం అనేది నెరవేర్చబడాలి గనక అలాగున జరిగింది అని కొందరు బైబిల్ పండితులు చెబుతూ ఉంటారు. సరే, ఏది ఏమైనప్పటికీ ప్రశాంతంగా ఇష్మాయేలు పుట్టిన మొదలుకున్న ఆ రోజు వరకు అబ్రహాం ఇంట్లో ఓ మకుటము లేని మహా వ్యక్తిగా జీవిస్తూ వచ్చాడు కదండి. సడన్గా ఎందుకు ఇంటిలో నుండి బయటికి గెంటి వెలిసి వచ్చిందంటే, తాను చేసిన పరిహాసం. ప్రియులారా, పరిహాసం. మీరు ఆ మధ్యకాలంలో ఒక వ్యక్తి ఆ సరదా కొరకు జూ దగ్గరికి వెళ్ళి ఫోటో దిగుతున్నాడు, జారి అందులో పడ్డాడు. పులి ఆ వ్యక్తిని లాక్కుపోయింది. టీవీ ఛానల్లో చాలా హడావుడి చేశారు ఆ టైంలో. నిజానికి ఈ విషయం చెప్పడం కొంచెం బాధ, కానీ ఎందుకంటే ఆ వ్యక్తి ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఆ ఇంటి వారు ఎంత బాధపడి ఉంటారో కదా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, తన సరదా తనకు ప్రాణహాని తెచ్చిపెట్టింది. ఇక్కడ ఇష్మాయేలు యొక్క పరిహాసం తన ప్రాణం మీదకి తెచ్చిపెట్టింది. గుక్కె నీళ్ళు కోసం అరణ్యంలో అల్లాడిపోలేదా? చచ్చిపోతాడు వీడు అనుకుని చెప్పి ఆ అమ్మ ఆ వ్యక్తిని పొద క్రింద పడవేసిపోలేదా? ఇన్ని సమస్యలు తన జీవితంలోకి ఎందుకు వచ్చాయంటే పరిహాసం, ఎగచాలి. నా దేవుని పిల్లరా, నోవాహు నాకు 2 అల్లుళ్ళు ఉంటారు. నిజానికి ఇంకా పెళ్లి కాలేదన్నమాట. కుమార్తెలకు అల్లుళ్ళుగా పిలువబడుతున్నారు వాళ్ళు. అగ్ని కురుస్తుంది రాయ అని నోవాహు చెబితే, నోవాహు అల్లుళ్ళు నోవాహుని ఎలా చూస్తున్నారు? ఇది ఎగతాళి చేస్తున్నాడు ఈయన, సరదాగా అంటున్నాడు ఈయన అన్నట్టుగా ఉండిపోయారు. పిల్లరా, నష్టం ఎవరికి? అగ్నిగంధాలు కురిసి సొదొమ గొమొర బూడిదయింది.
బూడిదలు ఎద్దులు లేరంటారా? అంటే ఆధ్యాత్మిక జీవితంలో లోకాన్ని ఎప్పుడు మనం ముడిపెట్టకూడదు. ఆధ్యాత్మిక జీవితం విలువైంది. బాహ్య జీవితం కన్నా ఆధ్యాత్మిక జీవితం ఎంతో విలువైంది. ప్రియులారా, ఈ పరిహాసం వారి ఇంటి మీదకే కాదు, వారి ప్రాణాలకు కోల్పోవునంతగా కలవరపడేటట్లుగా జరిగింది. దేవుని యొక్క ప్రవక్తలు పెందలకాడని లేచి ఆనాటి కాలమందున రాజ్యాలకు దేవుని యొక్క హితోపదేశాన్ని బోధిస్తూ ఉంటే, పిల్లరా, దినవృత్తాంతములు 2వ గ్రంథం 36వ అధ్యాయం 16వ వచనంలో వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింపశక్యము కాకుండా యెహోవా కోపం ఆయన జనుల మీదకు వచ్చినది. దేవుని యొద్ద నుండి ఆశీర్వాదం రావాలి, దీవెన రావాలి, 3-4 తరాలకు సరిపడనంత బ్లెస్సింగ్స్ ప్రభు చేతులుండి రావాలి. కానీ ఇక్కడంట నివారింపశక్యం కానంత కోపం ప్రియులారా యోధా మీదకి వచ్చింది. గల కారణం ఏంటి? పొద్దున్నే దైవ సేవకులు ప్రవక్తలు వెళ్ళి ప్రవచిస్తుంటే వారు వాళ్ళనంట ఎగతాళి చేశారంట. బ్రతకలేక వచ్చాడు వీడి సేవకని, పొట్టపోసుకోవడానికి వచ్చాడు సేవకని, ఈ ప్రవక్తలు ఇలాగే చెబుతుంటారని ఆనాడు ఎంతోమంది ఎగతాళి చేశారంట. ఈనాడు కూడా లేకుండా పోలేదా? 10th ఫెయిల్ అయ్యి వచ్చాడని, ఏ పని చేయలేక సేవకు వచ్చాడని వాళ్ళు ఎంతమంది లేరు? ప్రియులారా, ఇష్మాయేలు పరిహాసం ప్రాణాల మీదకి తెచ్చింది. యోధా వారి యొక్క ఎగతాళి వారు చెరగొని పోవడానికి ద్వారాలు తెరవబడింది. ఉదయకాల వేళ ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, దేవుని పిల్లలుగా మన జీవితంలో అనుదినము ప్రభువుతో మనం ఎదగాలి. ఎప్పుడైతే అలా ఎదిగిన ఒక మంచి అనుభవంలోకి నడిపించబడతామో నిశ్చయంగా దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. ఇష్మాయేలు విషయంలో చూడండి పిల్లరా, పరిహాసం అబ్రహాములను విడిచిపెట్టవలసి వచ్చింది, దేవుని ఆశీర్వాదాలు విడిచిపెట్టవలసి వచ్చింది, దేవునికి దూరం అయిపోయాడు. కనుక దేవుని పిల్లలుగా మన జీవితంలో ఏ ఒక్కరు పరిహాసించక ప్రభు కృప కొరకే కనిపెట్టుదుము కాక. తండ్రి దేవా స్తోత్రం. దీవించి ఆదరించి బలపరిచి వాక్యమందరూ హృదయాల్లో ఫలభరితం చేయండి. ఆమెన్.